హాయ్ హలో వ్యూయర్స్ వెల్కమ్ టు కిరణ్ టెక్ సబ్జెక్ట్. సో ఈరోజు టాపిక్ అడ్వాన్స్డ్ డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్ అనమాట. సో ఈరోజు ఈ టాపిక్లో వేవ్లెట్ వాటి కండిషన్స్ ఫుల్ బేసిక్స్ ఆఫ్ చెప్తాను. ఓకే, సో ఫస్ట్ వేవ్లెట్. వాట్ ఈజ్ మీన్ బై వేవ్లెట్? వేవ్లెట్ అంటే wavelet is like an oscillator anamata. In last video, wave is like a small wave, so it is also a small wave, but like oscillation with an amplitude that begins at 0 and increases and then decreases back to 0. Okay, so a wavelet is a wave like oscillation to make oscillation with an amplitude that begins at 0, increases and then decreases. Okay, and then decreases back to 0. Okay, back to 0. ఇంత లేకోకున్నా కూడా ఆర్ ఏ wavelet is like a wavelet is a small wave. ఇప్పుడు స్మాల్ వేవ్ అన్నప్పుడు మనము వేవ్ డెఫినేషన్ కూడా రాయాల్సి వస్తుంది. ఏ వేవ్ ఈజ్ ఏ రిపీటెడ్ periodic, okay, repeated periodic distances that moves through a medium from one location to another location. So a wavelet is a wave like oscillation with an amplitude that begins at 0, increases and then decreases to back to 0. A wavelet is a small wave అన్నప్పుడు మనం వేవ్ డెఫినేషన్ కూడా రిప్రజెంట్ చేయాల్సి వస్తుంది. A wave is a repeated periodic distances that moves through a medium from one location to another location. Okay, సో నెక్స్ట్ వచ్చి వేవ్లెట్ అయిపోయింది కదా. నెక్స్ట్ వేవ్లెట్ అనాలిసిస్ అనమాట. ఓకే, వేవ్లెట్ అనాలిసిస్. వాట్ ఈజ్ మీన్ బై వేవ్లెట్ అనాలిసిస్? Wavelet analysis means the analysis of wavelets with a short duration and finite energy function. Okay, the analysis of wavelets with a short duration and finite energy function Okay, so wavelet analysis is anamata. Okay, next orthogonality. What is mean by orthogonality? The wavelet with a mathematical property. The wavelet with the wavelet with a mathematical property is called orthogonality. The wavelet with a mathematical property is called orthogonality. మనం ఎందుకు యూస్ చేస్తాం ఆర్థోగనాలిటీ అంటే ఈజీ టు వర్క్ అండ్ మ్యానిపులేషన్ ఆఫ్ వేవ్లెట్స్. అంటే ఈజీగా వర్క్ చేస్తుంది అండ్ ఈజీగా క్యాల్కులేట్ చేయొచ్చు వేవ్లెట్ ట్రాన్స్ఫర్మేషన్ అనే దానికోసం ఆర్థోగనాలిటీ అనేది యూస్ చేస్తామన్నమాట. ఓకే, నెక్స్ట్ ఆర్థోగనాలిటీ ఏ విధంగా వర్క్ అవుతుంది అంటే ఆర్థోగనాలిటీ మీన్స్
Analyzing the information. Orthogonality meaning analyzing the information. Analyzing the information captured by the information captured by one wavelet is completely independent అన్నమాట. ఇండిపెండెంట్ ఫంక్షన్ ఇన్ఫర్మేషన్ క్యాప్చరింగ్. ఓకే, ఇండిపెండెంట్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ క్యాప్చరింగ్. ఓకే, ఇన్ఫర్మేషన్ క్యాప్చరింగ్. సో నెక్స్ట్ ఇప్పుడు వేవ్లెట్ అనాలిసిస్ ఆర్థోగనాలిటీ చూసాం కదా. నెక్స్ట్ వచ్చి హిస్టరీ ఆఫ్ వేవ్లెట్. సో హిస్టరీ ఆఫ్ వేవ్లెట్ అంటే హిస్టరీ ఆఫ్ వేవ్లెట్లో మనం ఎందుకు వేవ్లెట్ తీసుకోవాల్సి వచ్చింది అని అంటే ఫస్ట్ అనలైజింగ్ ది సెస్మిక్ సిగ్నల్స్ అనమాట. ఓకే, బై అనలైజింగ్ ది సెస్మిక్ సిగ్నల్. వాట్ ఈజ్ మీన్ బై సెస్మిక్ సిగ్నల్స్ అంటే టు లొకేట్ ది కాంపోనెంట్స్ వర్క్డ్ యూస్డ్ ఇన్ ది స్పేస్ అనమాట. స్పేస్ కాంపోనెంట్స్ అనమాట సెస్మిక్ సిగ్నల్స్ అంటే. సో అనలైజింగ్ ది సెస్మిక్ సిగ్నల్స్ to create components that were used in space. Okay, which signals is called wavelets. Okay, wavelets of constant shape. Okay, constant shape. Later it would be called as Morlet wavelets. Okay, Morlet wavelets. సో మనం ఎందుకు యూస్ చేస్తున్నాం వేవ్లెట్స్ అంటే అనలైజింగ్ ది సెస్మిక్ సిగ్నల్స్ టు క్రియేట్ ఏ కాంపోనెంట్స్ యూస్డ్ ఇన్ స్పేస్ విచ్ సిగ్నల్స్ కాల్డ్ వేవ్లెట్స్ ఆఫ్ కాన్స్టెంట్ షేప్. లేటర్ ఇట్ వుడ్ బి ఏ కాల్డ్ యాజ్ మోర్లెట్ ఆఫ్ వేవ్లెట్స్. ఓకే, ఫస్ట్ దీన్ని ఈ నేమ్ని ఎవరు యూస్ చేశారు అంటే మోర్లెట్ అండ్ గ్రాస్మాన్ పేపర్. ఓకే, మోర్లెట్ అండ్ గ్రాస్మాన్ పేపర్ ఫస్ట్ యూస్డ్ the first to use the word wavelet. Okay, first to use the word wavelet in 1994. Okay, in 1994 Grassmann and Morlet ఫస్ట్ యూస్ చేసిన వర్డ్ ఫస్ట్ యూస్ చేశారు వేవ్లెట్ అనే వర్డ్ ఇన్ 1994. ఓకే, మళ్ళీ నెక్స్ట్ ఎవరు యూస్ చేశారు అని అంటే ద Mayo went to discover a new kind of wavelet. Okay, with a mathematical property. Okay, orthogonality అన్నమాట, nothing but mathematical property is called ఆర్థోగనాలిటీ. ఓకే, సో హిస్టరీ ఆఫ్ వేవ్లెట్లో ఫస్ట్ యూస్ చేసిన వేవ్లెట్ అనే వర్డ్ ఎవరు యూస్ చేశారు అంటే మోర్లెట్, గ్రాస్మాన్. నెక్స్ట్ మేయర్ డిస్కవర్ చేశారు ఏ న్యూ కైండ్ ఆఫ్ వేవ్లెట్ విత్ ఎ మ్యాథమెటికల్ ప్రాపర్టీ అనమాట. ఓకే, సో ఈజ్ కాల్డ్ ఆర్థోగనాలిటీ. నెక్స్ట్ ఇన్ 1986 స్టీఫెన్ మ్యాలెట్. ఓకే, స్టీఫెన్ మ్యాలెట్ అనే Stephen Mallet, a former student, work within wavelet అనమాట. ఓకే, former student of Mayer's who was working on a doctorate. Okay, doctorate in computer vision liked theory
theory of wavelet to existing method, wavelet to the existing literature on subband coding. ఓకే, సబ్బand కోడింగ్. ఇతను దేని కంప్యూటర్ విజన్స్ డాక్టరేట్ అనమాట. సో దాని మీద వర్క్ చేశాడు అని అంటే సబ్బand కోడింగ్, క్వాడ్రేచర్ మిర్రర్ ఫిల్టర్ అండ్ ఇమేజ్ ప్రాసెసింగ్ వర్షన్స్ అనమాట. ఓకే, క్వాడ్రేచర్ మిర్రర్ ఫిల్టర్ విచ్ ఆర్ ద ఇమేజ్ ప్రాసెసింగ్ అనమాట. ఓకే, ఇమేజ్ ప్రాసెసింగ్ వర్షన్స్. సో నెక్స్ట్ 1984లో మేయర్ అండ్ గ్రాస్హోమ్ అనే పేపర్ అయితే 1986లో స్టీఫెన్ మ్యాలెట్ అనే ఫార్మర్ స్టూడెంట్ వేవ్లెట్స్ అనే దాని మీద వర్క్ చేశాడనమాట. ఓకే, సో దిస్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ వేవ్లెట్స్. సో నెక్స్ట్ వై వి నీడ్ ఏ వేవ్లెట్. ఓకే, నీడ్ ఆఫ్ వేవ్లెట్, ఎందుకు మనం అవసరం వేవ్లెట్ అనేది చూద్దాం. ఓకే, నీడ్ ఆఫ్ వేవ్లెట్, ఇట్ ఈజ్ ఏ సొల్యూషన్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్. సో ఎందుకు మనం యూస్ చేస్తున్నామంటే ఇట్ ఈజ్ ఏ సొల్యూషన్ ఫర్ ల్యాక్ ఆఫ్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అనమాట. సో అందుకు మనం ఈ వేవ్లెట్ అనేది యూస్ చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ పాయింట్ వచ్చి ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఈజ్ డాట్ ప్రోడక్ట్ బిట్వీన్ రియల్ సిగ్నల్ అండ్ వేరియస్ ఫ్రీక్వెన్సీస్ ఆఫ్ సైనిక్ సిగ్నల్స్ అనమాట. ఓకే, ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఈజ్ ఏ డాట్ ప్రోడక్ట్ బిట్వీన్ రియల్ సిగ్నల్ అండ్ various frequencies of sinic wave. ఓకే, సో ఇది ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్లో అయితే డాట్ ప్రోడక్ట్ బిట్వీన్ రియల్ సిగ్నల్ అండ్ వేరియస్ ఫ్రీక్వెన్సీస్ ఆఫ్ సైనిక్ సిగ్నల్స్. అదే మనం వేవ్లెట్ యూస్ చేసినట్లయితే టైం డొమైన్లోను ఫ్రీక్వెన్సీ డొమైన్లోను ఒరిజినల్ సిగ్నల్స్తోనే చేస్తామన్నమాట. ఓకే, ఎలా అంటే టు గెట్ both frequency and time resolution we can be dividing the original signals into several parts and apply Fourier transform to each part. ఈ టెక్నిక్కి ఏం కాల్ చేస్తారు అంటే షార్ట్ టైం ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అనమాట. ఓకే, మనం ఇక్కడ టు గెట్ ఫ్రీక్వెన్సీ టైం రెజల్యూషన్ మనం ఈ టెక్నిక్ యూస్ చేసినప్పుడు మనం ఒరిజినల్ సిగ్నల్స్ని సెవరల్ పార్ట్స్గా చేసి ఫోరియర్ ట్రాన్స్ఫార్మేషన్ని అప్లై చేస్తే దాన్ని మనము షార్ట్ టైం ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అని అంటారు. ఓకే, షార్ట్ టైం ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్. ఓకే, సో ఇది ఈ టెక్నిక్ వచ్చి షార్ట్ టైం STFT అంటారు. ఓకే, STFT షార్ట్ టైం ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్. ఇట్స్ టేక్ ఏ లాట్ ఆఫ్ టైమ్. సో వి ప్రిఫర్ వేవ్లెట్ అనమాట. ఎందుకు మనం వేవ్లెట్ ప్రిఫర్ చేస్తున్నాము దీనికంటే అంటే వేవ్లెట్ అనేది తక్కువ టైం తీసుకుంటుంది, ఇది చాలా టైం తీసుకుంటుంది అనమాట. ఇట్స్ టేక్ ఏ లాట్ ఆఫ్ టైమ్. సో వి ప్రిఫర్ వేవ్లెట్. సో వేవ్లెట్ని ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే వేవ్లెట్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ఓకే x of a comma b minus infinity to infinity x of t psi of a comma b of t. ఓకే, psi అనేది ఎప్పుడైనా మదర్ వేవ్లెట్. ఓకే, మదర్ వేవ్లెట్. సో ఇక్కడ యూస్ చేస్తాము మనము. ఇక్కడ ఇంకోటి యూస్ చేస్తాము STFTలో కానీ ఎక్కడైనా కానీ మనం విండో అనేది యూస్ చేస్తాము. ఓకే, ద స్కేల్ is the same as the window function, same as the size of the window.
size of the window. ఓకే. సో మనం ఎందుకు వేవ్లెట్ యూస్ చేస్తాము అని అంటే, ఇట్ ఈజ్ ఎ సొల్యూషన్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఫోరియర్ ట్రాన్స్ఫర్మేషన్. డాట్ ప్రోడక్ట్ ఫోరియర్ ట్రాన్స్ఫర్మేషన్లో అయితే డాట్ ప్రోడక్ట్ ఉంటుంది, ఉంటుంది. అదే మనము ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్లో కానీ షార్ట్ టైం ఫోరియర్ ట్రాన్స్ఫర్మేషన్లో కానీ ఒరిజినల్ సిగ్నల్ని సెవరల్ పార్ట్స్గా డివైడ్ చేసి తర్వాత ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ చేస్తాము. అది లాక్ ఆఫ్ టైమ్ రిక్వైరింగ్ అనమాట. సో వేవ్లెట్ అనేది లెస్ టైమ్ టు రిక్వైర్. సో వీ కెన్ ప్రిఫర్ వేవ్లెట్. ఓకే. సో నెక్స్ట్ టాపిక్ వచ్చి మదర్ వేవ్లెట్. సో మదర్ వేవ్లెట్ని మనం లాస్ట్ వీడియోలో చూసాము. ఏ విధంగా రిప్రజెంట్ చేస్తాము? సై అనే సింబల్తో రిప్రజెంట్ చేసాము. ఓకే. సో మదర్ వేవ్లెట్ అంటే వేవ్లెట్స్ ఆర్ obtained from a single prototype wavelet psi of t. Okay, psi of t is called mother wavelet. Okay, mother wavelet. సో psi of t అనేది సింబల్తో రిప్రజెంట్ చేస్తాము మదర్ వేవ్లెట్ని. ఓకే. నెక్స్ట్ మదర్ వేవ్లెట్ మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్ వచ్చి psi of a, b of t ఈక్వల్స్ టు 1/√modulus of a psi of t minus b by a. ఓకే. సో ఈ BA అంటే ఏమి అని అంటే, B వచ్చి షిఫ్టింగ్ పారామీటర్. ఓకే, షిఫ్టింగ్ పారామీటర్. ఏ వచ్చి స్కేలింగ్ పారామీటర్. ఓకే, స్కేలింగ్ పారామీటర్. ఇట్ ఈజ్ ఏ బేసిక్ for all the wavelets. It provides time frequency representation. Okay. సో మదర్ వేవ్లెట్ అంటే సింగిల్ ప్రోటోటైప్ వేవ్లెట్, psi of t రిప్రజెంటేషన్, మ్యాథమెటికల్ ఫార్ములా. ఇట్ ఈజ్ బేసిక్ ఫర్ ఆల్ ద వేవ్లెట్. ఇట్ ప్రొవైడ్ టైమ్ ఫ్రీక్వెన్సీ రిప్రజెంటేషన్. ఓకే. సో గైస్ చూసారు కదా, ఇవి బేసిక్స్ ఆఫ్ అడ్వాన్స్డ్ డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.